ఫ్రెష్గా ఒత్తిడి తినేయచ్చు. ఏం చేద్దామని ఇంతకి కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది. వద్దులే, అందుకని బిర్యానీ తినేస్తాను ఈ రోజుకి. నువ్వు బిర్యానీ అవి ఏమి ఆర్డర్లు పెట్టుకోక్కర్లేదు, తెచ్చుకోక్కర్లేదు. నువ్వు తెప్పించుకునే బిర్యానీ కన్నా అద్భుతంగా ఉంది. ఎంతో బాగా చేసావని ఒక బెస్ట్ ఐటెం చేసి చూపిస్తాను నీకు ఇప్పుడు. ఎందుకని చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సరే. హాయ్ అండి, నమస్తే. శ్రీమణి స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఇప్పుడు నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొత్తిమీర పులావ్. చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోనండి, కొత్తిమీర చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. దీంతో ఇప్పుడు నేను కొత్తిమీర పులావ్ చేస్తానన్నాను కదా, దీన్ని బాగా కడిగేసుకుని కొంచెం చిల్లుల పళ్ళల్లో వేసి నీళ్ళన్నీ ఓడ్చేసాను. దీనికి బియ్యం కావాలి కాబట్టి ఇంకోండి ఈ గ్లాస్ కొలతగా తీసుకుని 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను అన్నమాట. 2 మీడియం సైజు బంగాళదుంపలు కూడా పొట్టు తీసుకుని వాటిని ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 క్యారెట్లు కూడా తీసుకుని చక్రాలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు నేను చిన్న సైజు తీసుకున్నాను, అందుకని ఒక 8 ఉల్లిపాయలు తీసుకున్నాను, ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ కూడా ఒలుచుకుని పెట్టుకున్నాను. 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకోండి బిర్యానీలోకి కావాల్సిన మసాలా దినుసులు, ఈ లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, ఇవన్నీ మామూలుగా అందరికీ తెలిసిందే. 1 ఇంచి అల్లం ముక్క కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను అక్కడ. ఈ తగినంత నూనె, ఇంత అంతా ఏమి ఉండదండి, ఎందుకంటే బిర్యానీ కొంచెం ఎక్కువే కదా పడుతుంది పులావ్కి. అది నెయ్యి కూడా ఇందులోకి అవసరం అవుతుంది. రుచికి సరిపడగా ఉప్పుని తీసుకున్నాను. ఇంకా ముందుగా ఈ కొత్తిమీరని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మొత్తం అంతా వేసేసుకోవాలన్నమాట దీన్ని. ఇదిగోండి, ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లోనూ సగం ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి, మిగిలిన సగం పులావ్లో వేసుకోవడానికి ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా, అన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవడమేనండి. అల్లం కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పేస్ట్ కావడం కోసం కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుని ఇదిగో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కొత్తిమీర పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒక చోటకి పెట్టుకున్నాను. కొత్తిమీర పేస్టు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, బంగాళాదుంపలు, తర్వాత క్యారెట్, నెయ్యి, నూనె, రుచికి సరిపడగా ఉప్పు, ఇవి మనకి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక మీడియం సైజు కుక్కర్ని తీసుకున్నానండి. అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాకుండా ఉన్న కుక్కర్ని తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా ఏముందిలేండి, కొంచెం ఎక్కువే వేసుకోవాలి, పులావ్ కదా, సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ నూనె తర్వాత నెయ్యి, ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేను గేదె నెయ్యి వాడతానండి, మాకు ఇళ్లల్లో దొరుకుతుంది నెయ్యి. ఏవైనా తెచ్చుకుని కాచుకుంటాము, లేదంటే నెయ్యి కూడా అమ్ముతూ ఉంటారు. బయట షాపుల్లో కొనను, నేను ఇంట్లోదే వాడుతూ ఉంటాను అనమాట, లేదంటే నేను ఇంట్లో చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా నెయ్యి, నూనె బాగా కాగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు, ఈ దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, వీటినన్నింటినీ కూడా, ఈ స్టార్ ఫ్లవరు, మొత్తం అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని వాటిని మనం బాగా కలిగి పెట్టుకోవాలి. బాగా కొంచెం వేగేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, బిర్యానీ ఫ్లేవర్ ఇప్పుడే తెలిసిపోతుంది మనకి వేగుతుంటేనే. ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యారెట్, వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తాం కదా, అదే ముందుగా మనం చెప్పాం కదా,
8 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అందులో సగం మాత్రమే పేస్ట్లో వేసాను. కొత్తిమీరలో సగం వెల్లుల్లిపాయలు ఉంచేసాను, సగం ఉల్లిపాయలు ఉంచేసాను. అవి ఇందులో పులావ్లో వేసుకోవడానికి అనమాట, ఈ నూనెలో. అందుకని ఇవి ఒక్కొక్కటి తొందరగా వేగిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి కొంచెం లేట్గా వేగుతూ ఉంటాయి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి నూనె కూడా ఈ ముక్కలకన్నీ అంటీలాగా జాగ్రత్తగా కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా మనం వేపుకోవాలి వీటిని. ఇదిగోండి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. ఇక గోల్డ్ బ్రౌన్కి వచ్చేసేయండి అన్నీ కూడాను. చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ, కొత్తిమీర పేస్టు. ఆ కొత్తిమీర పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే పులావ్ అందరూ ఒకటే ఫార్ములా చేస్తారండి, కానీ నేను దీనికి ప్రత్యేకత ఏంటంటే మనం ఈ కొత్తిమీరలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం అన్నీ వేసి గ్రేవీ చేసాం కదండి, అదొక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ప్రతి దాంట్లోనూ ప్రతి ఐటెంలోనూ వండుకున్నామంటే కొత్తిమీర గార్నిష్ చేస్తాం. ఎందుకని? దాని ఫ్లేవర్ కోసం, దాని రుచి కోసం. మరి అలాంటి కొత్తిమీరతోనే మనం గ్రేవీ చేసి పులావ్ చేస్తున్నామంటే ఇంకా దాని రుచి మనం అమోఘంగా ఉంటుంది, చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. మీరే చూస్తారుగా ఎంత బాగుంటుందో. ఇక ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానని. ఈ 2 గ్లాసుల బియ్యం కూడా నేను సోనా మసూరి బియ్యం తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి వాటర్ అంతా ఇనికిపోయి ఈ పచ్చివాసన అంతా పోయేదాకా చాలా చక్కగా రెడ్ కలర్లోకి వేగింది అంతా కూడాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఒక అరగంట నానబెట్టేసుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని. మనం 2 గ్లాసుల బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకుని నీళ్ళన్నీ వాడి చేసుకున్నాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ బియ్యానికి ఆ ఫ్లేవర్ అంతా కూడా యాడ్ అవ్వాలి. ఈ ముక్కలు, ఈ గ్రేవీ అంతా కలిసేటట్టుగా బాగా 4-5 సార్లు కలపాలన్నమాట. కలిపి ఇప్పుడు మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా బియ్యం, దానికి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చప్పుని 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం అనమాట. అదే మనం సోనా మసూరి బియ్యానికి కాబట్టి అలా 4 గ్లాసులు వేసుకున్నాం. బాస్మతికి అయితే 1కి 1.5 వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా బాగా కుక్ అవుతుందన్నమాట అది. ఇంకోండి కుక్కర్ విజిల్ వచ్చేసింది, తీసాను. చూసారా ఎంత బాగా వస్తుందో స్మెల్, చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడే అంత వేడిదే తినేయాలనిపించేస్తుంది, అంత బాగుంది స్మెల్. కాకపోతే ఇప్పుడు ఇంత మూత తీసిన వెంటనే కాబట్టి ఇది ఇలా కొంచెం ముద్దగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ బాగా పైకి కిందకి కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి. మూత పెట్టేసి ఉంచితే ఒక 10 or 15 మినిట్స్కి అది పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇక చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చేసిందో చూసారా. అదిగోండి ముద్దతనం పోతుందనమాట, ఆ నీరంతా కూడా పోయి పొడిగా ఉంటుంది. ఇదిగోండి మంచి గ్రీన్ కలర్లో ఉంది. పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు మీరు ఇది చేసి పెట్టారంటే. మన ఇళ్ళలో ఫంక్షన్లు అయినా ఏమైనా కూడా ఇదొక ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి గ్రీన్ కలర్లో క్యారెట్లతోటి, బంగాళాదుంపతోటి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పులావ్ రెడీ అయిపోయిందండి. చూశారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మా అబ్బాయికి పెట్టాలి నేను దీన్ని. ఆర్డర్ పెట్టుకుంటానన్నావు కదా, దానికన్నా అద్భుతమైంది కొత్తిమీరతో నేను పులావ్ చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తిను. బాగుందండి, ఎక్సలెంట్ ఉంది. ఆహాహా సూపర్. నువ్వు చెప్పినట్టుగా నిజంగా చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. చూశారు కదండి నా రెసిపీ కొత్తిమీర పులావ్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం అందరూ బిర్యానీలు చేసుకుంటాం, ప్రతి దాంట్లోనూ కూడా చెక్క, లవంగం
ఇవన్నీ వేసుకుంటూనే ఉంటాం. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. కొత్తిమీరని దాంట్లో మన ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, తర్వాత ఈ ఇదేంటి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా అల్లంతో సహా గ్రేవీ చేసేస్తాం. ఈ గ్రేవీలోనే మంచి ఫ్లేవర్ ఉంది. అందుకని ఈ కొత్తిమీర పులావ్ మంచి టేస్ట్ని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇళ్లల్లోనూ చిన్న చిన్న బర్త్డే పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి కదా, అలా జరిగినప్పుడు ఇది ఒక ఐటమ్గా కూడా అతిథులకు పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూస్తేనే కదా అది ఎలా ఉందో తెలుస్తుంది. అందుకనే ఒకసారి అందరూ ట్రై చేసి చూసి ఆ రెసిపీ ఎలా ఉందో నాకు మంచి కమెంట్ని అందజేయండి. మీరు మంచి కమెంట్ ఇస్తే నాకు ఇంకా ఉత్సాహంగా మంచి మంచి వంటలు చేయాలని అనిపిస్తుంది కదా. అందుకని ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్. ప్లీజ్ చెప్పండి.